వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదిపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకోవడంపై గొడవకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గొడవలకు కారకులైన వారిని అక్కడి నుండి చెదరగొట్టారు. ఎర్రగడ్డ కాలనీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్ల తాళాలు అందజేశారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందజేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేయకపోవడం ఇక్కడున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ కి ముందు అక్కడున్న ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముగిసి 2 నెలలు కావస్తున్నా నిరుపేదల గురించి పట్టించుకోవడం లేదని బుధవారం పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చొని డబుల్ బెడ్రూమ్ గురించి ఇచ్చిన పత్రాలు చూపిస్తూ వారు గొడవకు దిగారు. ఈ వార్తకు సంబంధించి అధికారులు స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏ రాజకీయ నాయకుల ప్రభుత్వం లేదు. ఇలా మా రైతు మా నిరుపేదలం, మేము దళితులం, మాకు దయచేసి ఈ పట్టకాయలు ఒకటి ఇప్పించండి అన్న. మీ అందరికి దండాలు పెడుతున్నాం. ఈ 67 గదుల 2 పడకల గదులు మాకు కావాలి, అంతకుమించి ఏమీ లేదు. మీ సిబ్బంది, ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్, మిగతా పార్టీ నాయకులు అందరిని తీసుకెళ్లి డోర్ టు డోర్ అక్కడిని వెరిఫై చేసి ఫలానా ఇంటి నెంబర్ ఏ బ్లాక్లో 2వ నెంబర్ ఇంటి దగ్గర పోతే అయ్యా నువ్వు ఏ వార్డుకు సంబంధించిన వ్యక్తివి, ఫలానా నేను ఇక్కడ ఉన్నటువంటి 24వ వార్డు కౌన్సిలర్ పిలవండి. ఒకవేళ డౌట్ ఉంటే పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులను, ఆల్ పార్టీ నాయకులను ఎంఆర్ఓ గారు ఉండి అక్కడ ఉండి ఇమీడియట్ గా చేసిన లబ్ధిదారుడు అర్హుడా కాదా, అనర్హత ఉంటే ఖాళీ చేయించండి, అర్హత ఉంటే అందులో పెట్టండి అని చెప్తారు. న్యూస్ 2 ముచ్చర్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోటిగాని మల్లేష్, ఉపాధ్యక్షులు సందీప్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో దుర్ఘటనకు అగ్రకుల హంతకుల కుల అహంకారానికి బలైన ఆ 2 నెలల చిన్నారి మృతి పట్ల సంఘీభావం తెలుపుతూ ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజలు యువజనులు కోరారు. న్యూస్ 3 నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మరణం బాధాకరమని ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాప తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలీస్ శాఖ దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తప్పనిసరిగా శిక్ష పడేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండలం అధ్యక్షులు చందునాయక్, టౌన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు గౌస్ పాషా, తాలూకా కార్యదర్శి ఉస్మాన్ వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు మౌలానా, రఘు, రాజు, స్వామి, వెంకటేష్, శ్రీరామ్ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ 4 జ్యోతినాయక్ తండ గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించిన శ్రీ 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 చెన్నకేశవ స్వామి జాతర 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ముగింపు రోజున విశేషంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిక్కుడు అనురాధ, జ్యోతినాయక్ తండ సర్పంచ్ కృష్ణవేణి సాయిబాబు, పదర జెడ్పీటీసీ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతినాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు హనుమాన్ గుడికి కూడా శాశ్వత పూజారి నియామకం చేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతర ముగింపు వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల హర్షధ్వానాల మధ్య విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.